రోజు మన ముందు ఒక తండ్రి, కుమారుడు, కుమార్తె, తర్వాత ఆత్మ సంబంధమైన తండ్రి, లోకపరమైన తండ్రి. ఈ 5-6 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటూనే గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఎవరిని గద్దిస్తాడు, దేవుడు ఎవరిని మందలిస్తాడు అంటే, ఎవరిని పడితే వారిని దేవుడు గద్దించడు, ఎవరిని పడితే వారిని దేవుడు మందలించడు. మరి ఎవరిని గద్దిస్తాడు దేవుడు అంటే, ఆయనకి ఇష్టమైన వారిని మాత్రమే దేవుడు గద్దిస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని స్పష్టంగా ఒకరు చదివితే క్లియర్గా, తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరిని పడితే వారిని గద్దించడు. తండ్రి ఎలాగైతే ఇష్టమైన కుమారుని తండ్రి ఎలాగైతే గద్దిస్తాడో, అదే రీతిగా యెహోవా నిశ్చయముగా తను ప్రేమించి వారిని ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. ఎందుకు గద్దిస్తాడు అంటే, మనం తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మందలిస్తారు. తప్పుడు మార్గాలు వెళ్తున్నప్పుడు మందలిస్తారు, సరైన మార్గంలో లేనప్పుడు మందలిస్తారు, మనం ఏదన్నా పొరపాటు చేసినప్పుడు మందలిస్తారు, మీరు చేసే తప్పు చేయకూడదు అని. అలాగే దేవుడు కూడా ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, సంపూర్ణంగా ఎవరినైతే దేవుడు ఇష్టపడుతున్నారో అట్టి వారు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక, నశించిపోవటము దేవుని చిత్తము కాదు కనుక, దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరిని గద్దిస్తున్నాడు. చెప్పాలి, ఎవరిని? ఒక్కరిద్దరిని కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడంటే, సమయం లేదు, దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఆయన గద్దించి నిశ్చయముగా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలని, ఆయన్ని తండ్రిగా అంగీకరించాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరిని పడితే వారిని దేవుడు గద్దించడం, తనకిష్టమైన వారిని, అంటే ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేసే వారిని మాత్రమే గద్దిస్తాడు. కానీ ఈరోజు మనం గమనించాలి, దేవుడు గద్దించినప్పుడు చాలా మంది తప్పిపోతున్నారు, గద్దించినప్పుడు రాకుండా ఆగిపోతున్నారు, గద్దించినప్పుడు నువ్వు కాకపోతే ఇంకో సంఘం, ఎవరు కాకపోతే నువ్వు కాకపోతే ఇంకో సంఘం అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా లేకలేదు, చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు అటువారిని వెళ్ళిపోయే వారి గురించి కాదు, కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నిశ్చయముగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చెప్పాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, చాలా 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 ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో ఏమంటే అంతగా మనము ద్వేషిస్తున్నాము, దేవుడికి చాలా దూరంగా ఉంటున్నాము. వాక్యం చెబుతుంది, మనము దేవుడికి వేరేయుండి ఏమీ చేయగలుగుతారా? మొన్న రాత్రి ఫోన్ చేసి అడుగుతున్నాను, మీరు దేవుడికి వేరుగా ఉండి ఏం చేయగలుగుతారు? దేవుడి సమయాన్ని దొంగిలించి మీరు ఏం చేయగలుగుతారు? దేవుడికి దూరంగా ఉండి మీరు ఏం చేయగలుగుతారు? మీరేమీ చేయలేరు. మీరు దగ్గరగా వచ్చి దేవుడితో ఉండి దేవుడికి వాసిన సమయాన్ని దేవుడికి ఇచ్చి మనము దేవుడితో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏమైనా చేయగలడు. చెప్పాలి, దేవుడు ఏమైనా చేయగలడు, అద్భుతాలు చేయగలడు ఆయన. కాబట్టి దూరంగా ఉంటే మనం ఏమవుతాము? ఫలించలేము, ఆశీర్వదించబడలేము, దీవించబడలేము, దేవునికి వేరే ఏమీ చేయలేము. అయితే ఈరోజు పరలోకమందున్న దేవునికి మనకి కనెక్షన్ ఒకటి ఉండాలి. ఆయనకి మనకి ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. ఆయనకి మనకి సంబంధం ఉండాలి. ఆయనకి మనకి సంబంధం లేదనుకోండి, ఏమవుతుంది? చెప్పాలి, పట్టించుకుంటారా? ఇప్పుడు నేను చాలా స్ట్రైట్గా, అంటే ముక్కు ఎక్కడరా అంటే నేను ఇట్లా చీపీను తీసుకొచ్చి, ముక్కు ఎక్కడంటే స్ట్రైట్గా చూపిస్తా, ఇక్కడ ఉందని స్ట్రైట్గా చెప్తున్నాను. మన తండ్రిని మనం తండ్రి అంటామా, లేకపోతే ఎవరినో చూసి మనం తండ్రి అంటామా? చెప్పాలి. అమ్మని ఎవరైనా సరే పక్కన కూడా అమ్మ అంటాము, లేదా తల్లిగారు అంటాము, లేదా పెద్దమ్మ అంటాము,
అమ్మని ఎలాగైనా పిలుస్తాం, వేరే విషయం. కానీ మన తండ్రిని మనం తండ్రి అని పిలుస్తాం. మన తండ్రి కాని వారిని ఏమని పిలుస్తాం? పెద్దాయన అని పిలుస్తాం, లేకపోతే బాబాయ్ అని పిలుస్తాం, లేకపోతే అన్న అని పిలుస్తాం, లేకపోతే బాబా ఏమవుతావుతారో అలా పిలుస్తాం. అంటే మన తండ్రి కాకుండా ఇంకొకరిని తండ్రిగా మనం పిలుస్తామండి. స్ట్రైట్గా అంటే నా మాట వాక్యంలోకి వెళ్తే కానీ మీకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. అయితే చూడండి, మన తండ్రిని మనం తండ్రి అని పిలుస్తాము. ఎందుకంటే ఆయన రక్తం పంచుకొని పుట్టాం కాబట్టి, ఆయన రక్తంతో మనం వచ్చాం కాబట్టి, నిశ్చయముగా తల్లి తండ్రి లేకుండా మనము భూమి మీదకి రాము గనక శారీరకంగా. అయితే ఈరోజు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు మనకి అంటే, అదేంటి పాస్ గారు తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు. తండ్రి తల్లి కూడా ఒకటే ఉంటుంది కదా అని అంటే, మనము 3 విషయాలను గమనించాలి. మొట్టమొదటిది, మనము శారీరకంగా మనకి తల్లి తండ్రి చాలా ప్రాముఖ్యం. వారిని మనం కంపల్సరిగా సన్మానించాలి, వారికి లోబడాలి, వారి మాట వినాలి, మనం వారికి సాత్వికులై ఉండాలి. అయితే మరి రెండో విషయాన్ని, ఆత్మ సంబంధమైన తండ్రి. ఆత్మ సంబంధమైన తండ్రి ఎవరవుతారు అంటే, నీకు ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో, ఎవరైతే నీకు రక్షణ కలగజేశారో, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇచ్చాడో, ఇచ్చిన అతను ఆత్మ సంబంధంగా ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఆత్మీయంగా, ఆత్మ సంబంధముగా. అది రెండో భాగం. మూడో భాగం మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు మనకి తండ్రి అవుతాడు. ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఆయన స్వరక్తములో నిన్ను నన్ను శుద్ధీకరించాడు. ఆయన రక్తములో నిన్ను నన్ను ప్రోక్షించాడు కనుక, మన పాప దోషములన్నీ కూడా ఆయన భరించి, ఆయన సిలువలో మోసి నిశ్చయముగా మన మీద పడాల్సిన శిక్ష మనల్ని తప్పించి దేవుడు భరించాడు. కాబట్టి నిశ్చయముగా చెప్పాలి, ఎట్లా అంట? నిశ్చయముగా ఆయన మనకి పరలోకమందున్న తండ్రి. అర్థమవుతుందా? 3 భాగాలు. అయితే ఇక్కడ ఈరోజు చాలా మంది తండ్రులను మారుస్తున్నారు. చెప్పాలి, నేను ఫస్ట్ ఆయన గురించి చెప్పట్లేదు, రెండో ఆయన గురించి చెప్తున్నాను. అనగా ఆత్మ సంబంధమైన తండ్రి గురించి చెప్తున్నాను. ఈ ఆత్మ సంబంధమైన ఎవరైతే పాస్టర్ నీకు బాప్తిస్మం ఇచ్చారో మనం గమనించాలి. వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో, ఎక్కడైతే నువ్వు కడగబడ్డావో, అక్కడే నువ్వు స్టాండర్డ్గా నిలబడాలి. దేవుని వాక్యం చెప్తుంది ఆ మాట. ఈరోజు షర్టు మార్చినంత ఈజీగా పాస్టర్ని మార్చేస్తున్నారు. మారుతున్నారు లేదా? షర్టు మార్చినంత ఈజీగా. ఏముందండి, షర్ట్లన్నీ తగిలిసి ఉంటాయి. ఏ షర్ట్ కావాలంటే ఆ షర్టు. ఈ షర్ట్ తీసేయాలనుకోండి, ఈ షర్ట్ తీసేసి ఆ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాం. అది షర్టు. కానీ ఇది పాస్టర్, ఆత్మీయంగా నిన్ను పెంచే సేవకుడు, ఆత్మీయంగా నిన్ను పెంచే తండ్రి. అంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోకూడదు, సంఘాలు మార్చకూడదు. నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో సంఘాలన్నీ ఒకటే, అందరూ ఆరాధించేది దేవుణ్ణి, అందరూ కొలిసేది దేవుణ్ణి, అందరూ ప్రార్థించేది ఆయనకే, అందరూ ఉండేది ఆయన కాడే. కానీ ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి, ఈ భూమి మీద మనం బ్రతికున్నాం కనుక అనేకమైన డిమాండేషన్లు ఉన్నాయి కనుక, అనేకమైన క్రమాలు ఉన్నాయి కనుక, ఏ చర్చి క్రమము ఆ చర్చిదే, ఏ పాస్టర్ క్రమము ఆ పాస్టర్దే. కాబట్టి నువ్వు ఈ క్రమంలో పుట్టావు గనక, ఈ క్రమంలో నువ్వు పెరుగుతున్నావు గనక, ఈ క్రమంలో నువ్వు ఉన్నావు గనక చెప్పాలి, ఏమవ్వకూడదు? నువ్వు పక్కకి తొలగిపోకూడదు. నర్సాపేటలో వాళ్ళు అంటున్నారు, మేము ఆ సంఘానికి రాము, ఆ సంఘాన్ని మేము వదిలేసాం. ఏ సంఘాన్ని వదిలేశారు? వాళ్ళకి తెలియట్లా వాళ్ళు ఏమన్నారు. ఒకళ్ళు అంటున్నారు, అసలు మేము ఆ సంఘానికి రాము, మేము ఆ సంఘానికి సంబంధించి ఏమి చేయము, మేము ఆ సంఘాన్ని వదిలిపెట్టేసి మేము బయటకు వచ్చేసాము, పొద్దుగుంపులు వాళ్ళ గురించి మాకు చెప్పమాకండి అని అన్నారు. సంఘాన్ని వదిలేసామంటే ఎవరిని వదిలేసావు నువ్వు? సంఘానికి శిరస్సు ఎవరో? దేవుడు. సంఘం అంటే ఎవరో చెప్పాలి, ఎవరంటే మనమే. సంఘం అంటే మనమే, కానీ మనకి శిరస్సు ఎవరు? దేవుడు. వదిలేశారంటే ఆమె ఎవరిని వదిలేశారని చెప్తుంది చెప్పండి. ఇక్కడ మానుకున్నాం అనుకోండి, ఇంకో చోటుకి వెళ్ళాం, ఇంకో చోటుకి వెళ్ళినా ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకో చోటుకి వెళ్ళావు, ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించావు. అయితే మనకంటూ రక్షించబడ్డ తర్వాత, మనకంటూ ఒక సంఘం ఏర్పడినాక
దానికి నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు, కొన్ని క్రమశిక్షణ అనేది ఉంటుంది. అట్టని వేరే పాస్టర్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం కాదు, వేరే సంఘం కరెక్ట్ కాదని నా ఉద్దేశం కాదు. నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో అక్కడే నువ్వు నిలబడాలి, అక్కడే నీ పునాది గట్టిగా వేయాలి. కనుక ఈరోజు చాలా మంది చాలా సురాయసంగా మేము సంఘాన్ని, ఆ సంఘానికి రాము, ఈ సంఘానికి రాము, అక్కడికి వెళ్ళము, ఇక్కడికి వెళ్ళము అన్నారు. గుర్తుపెట్టుకోండి, నేను చాలా స్ట్రైట్గా చెప్తున్నాను. నువ్వు రక్షించబడ్డ స్థలంలో నిలబడితే అది నీకు మేలు. రేపు దేవుడు నిన్ను ఏమడిగినా కానీ నువ్వు సాక్ష్యంగా అక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా, సంఘాన్ని మనం మార్చేసాం అనుకోండి. సంఘాన్ని మార్చాలంటే ఎందుకు మార్చాలి? అక్కడ క్రమశిక్షణ లేకపోతే మార్చాలి, అక్కడ బోధ బాగోకపోతే మార్చాలి, అక్కడ సాగుడు కరెక్ట్గా లేకపోతే మార్చాలి, అక్కడ సరైన విధానాలు లేకపోతే మార్చాలి. ఇటువంటి ఈ విషయాలను బట్టి మనం మార్చాలి. ఎందుకంటే ఆ విషయాలు సరిగా లేవు కాబట్టి, వాక్యానికి ఎదురైంది కాబట్టి మనం మార్చిన రేపు దేవుడి కాడ చెప్పడానికి కూడా మనకి అవకాశము ఉంటుంది. అన్నీ బాగుండి సంఘాన్ని వదిలేస్తాడంటే ఏమంటారు? ఎవరిని వదిలేస్తారా నువ్వు? నేనే నిన్ను పరలోకం తీసుకెళ్తారా? చెప్పండి. లుదియమ్మ గారు ఇక్కడ ఉన్నంతసేపే, అవునా? చనిపోయినాక, లుదియా చనిపోయినాక, లేకపోతే నేను చనిపోయినా నన్ను లుదియా తీసుకెళ్ళదు, లుదియాని నేను కూడా తీసుకెళ్తామా? ఇక్కడున్నంత వాటికి బంధం, ఇక్కడున్నంత వాటికి ఈ కలయిక. రేపు పరలోకి వెళ్ళాలంటే లుదియా తానంతరికి తాను స్వయంగా దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? వాక్యంలో రాయబడి ఉంది, వాని క్రియలు సరిగ్గా ఉంటే ఎవరి క్రియలు తగ్గట్టుగా వాడు జీతము పొందుతాడు, వాని క్రియలు వాడెమ్మటే పోతాయి, క్రియల తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారు అని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ నేను నువ్వు ప్రార్థన చేయని చెప్తా, ఇక్కడ నువ్వు ఆరాధన చేయని చెప్తా, ఇక్కడ నువ్వు వాక్యం చెప్పని చెప్తా, ఇక్కడ నువ్వు దేవుళ్ళు ఉండని చెప్తా, దేవుళ్ళు ఖచ్చితంగా నడిపించని చెప్తా, దేవుళ్ళు నువ్వు కరెక్ట్గా ఉండాలని చెప్తా. చెప్పటం ఒకటికే, వింటున్నారా? చెప్పటం ఒకటికే నా పని, పాటించడం ఎవరి పని? మీ పని. ఫాలో అవ్వలేదు అనుకో, పాటించలేదు అనుకో, రేపు నువ్వు రేపు తీర్పు చెప్పాల్సింది, లెక్క చెప్పాల్సింది ఎవరు? నిన్ను బట్టి నేనేం చెప్పను. సంఘాన్ని బట్టి నన్ను అడుగుతాడు, దానికి నేను లెక్క చెప్తాను. నా క్రియలను బట్టి అడుగుతాడు, నేను దానికి లెక్క చెప్తాను. మరి రేపు నిన్ను అడిగితే నువ్వేం చెప్పాలి? నువ్వు చేసిన దాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి, నిలిచిన దాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి, నీ క్రియలను బట్టి రేపు నువ్వు దేవుడికి నువ్వే సమాధానము చెప్పుకోవాలి. అందుకనే మనకి ప్రతి ఆదివారం ఎందుకు కూడుకోవాలి, ప్రతి శనివారం ఎందుకు కూడాలి, ప్రతి శుక్రవారం ఎందుకు కూడాలంటే మనల్ని మనం సరి చేసుకొని దేవుడి ఎదుట మనం ఖచ్చితంగా నిలబడటానికి కూడాలి. అందుకని వాక్యం చెప్తుంది, దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, మీ సేవకులు ఏడుస్తూ పనిచేస్తే మీకు ఆశీర్వాదము కాదు, మీకు ప్రయోజనము కానే అవుతుందా? అవదు. నేను నర్సాపేటలో 12 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో సువార్త అందించాను. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఎంత వేదన చెందాము, ఎంత బాధపడ్డాము, ఎంత కన్నీరు గార్చడము, ఎంతగా రోధించాము ఆ ప్రాంతం కోసం. ఈరోజు కూడా వాళ్ళు చేంజ్ అవ్వలేదు. 12 సంవత్సరాలు కష్టపడితే అక్కడ దొరికిన ఆత్మలు ఏంటో తెలుసా? 7. ఎన్ని? 7 ఆత్మలు. గట్టిగా చేతులు దొరికింది 7 ఆత్మలు, 8 ఆత్మలు దొరికే. 12 ఏళ్ళు కష్టపడితే భయంకరమైన విగ్రహారాధన ప్రాంతం అది. అయితే ఈరోజు మనం అలా కాదు. మన పుట్టుకతోనే ఎవరో చెప్పండి, ఎవరు మన పుట్టుకతోనే? క్రైస్తవులు. మన పుట్టింది ఎక్కడ? క్రైస్తవత్వంలో. మన పుట్టుక మొత్తం అదే, మన పితల పుట్టుక అదే, మనం ఉంది అందులోనే, మనం నడుస్తుంది అందులోనే, మొత్తం అదే. అందుకని మనం దేవుడిని చాలా నిర్లక్ష్యం చేస్తాం. దయచేసి చేయొద్దు. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ
ఇక్కడ సంఘాన్ని మానేసి ఇంకో చోటకు పోయినా, ఇంకో చోట సంఘాన్ని మానేసి ఇంకో చోటకు పోయినా, యాడికి పోయినా నువ్వు ఆయన్ని ఆరాధించాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయనకే నీ విన్నపం తెలియజేయాలి. ఖచ్చితంగా రేపు చేసిన దానికి లెక్క దేవుడు కంప్లీట్గా అడుగుతాడు. అందుకనే వాక్యం చెప్తుంది చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం రాయబడి ఉంది. ఎట్లా ఉండాలంట సేవకులు, ఎలా ఉండకూడదంట సేవకులు. చూడండి మిమ్మల్ని బట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం కొత్త నిబంధన పేజీ నెంబరు 208, 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలనని మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని ఏం చేయాలి? వారికి లోబడి. ఇప్పుడు సపోజ్ రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ ఈరోజు చాలా స్టైల్గా చెప్తున్నాను. రక్షణ పొందిన వాళ్ళు 3 మిస్ అయ్యారు. ఇప్పుడు నేను వేదన చెందుతానా చదివినా మీరు చెప్పాలి. సావుకుడిగా నాకు వేదన ఉంటుందా ఉండదా? కంపల్సరిగా వేదన ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి పోయి ఇంకో ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు బల్లారాధన ప్రత్యేకంగా తెలియజేశాం. వాళ్ళని బట్టి లోపల వేదన ప్రారంభమైంది. వాళ్ళు మిస్ అవుతున్నారు బల్లారాధన, ప్రభు శరీరాన్ని మిస్ అవుతున్నారు, ప్రభు రక్తాన్ని మిస్ అవుతున్నారు. ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. దేవుడు వారి కోసం నియమించిన ఈ ప్రశాంతమైన దినాన్ని వాళ్ళు కోల్పోయారు అని వేదన. సావుకుడు ఉంటానికి చాలా బాగుంటాడు, జనరల్గా నవ్వుతూ ఉంటాడు, మామూలుగా ఉంటాడు, అందరూ ప్రార్థన చేస్తారు, నార్మల్గా ఉంటాడు. కానీ ప్రతి వ్యక్తిని బట్టి మనసులో లోపల వేదన చెందుతూ ఉంటాడు. ఎప్పుడు నేను వాస్తవానికి నాకున్న అంటే అందరి పట్టుగా లేదని నాకు తెలియదు. నేనైతే వాకిలు ఎదురు చూస్తూ ఉంటాను. ఆదివారం వచ్చిందంటే వాకిలు ఎదురు చూస్తాను, ఎవరు వస్తున్నారు, ఎలా ఎవరు రావట్లేదు, ఇలా పలానోళ్ళు ఆగారు అంటే మొట్టమొదటిగా బాధపడేది నేనే. లేదు ఈరోజు పలానోళ్ళు వచ్చి పాల్గొన్నారు అంటే మొట్టమొదటిగా సంతోషించేది కూడా నేనే. ఎందుకంటే కాపరిగా నాకు ఆ భారము, ఆ బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దయచేసి మీ పై ఉన్న నాయకులు ఎలా ఉండాలంటే ఆనందముతో పనిచేయాలి. చెప్పాలి. ఆత్మను ఎలా కాయాలంట? ఆనందముతోనూ సంతోషంతోనూ ఆత్మని కాయాలి. అంటే వాక్యము చెప్పాలి, వాక్యం బోధించాలి, మీకు ప్రార్థన చేయాలి, మీ పక్షాన్ని విజ్ఞాపన చేయాలి, మీ పక్షాన్ని కన్నీరు గార్చాలి. మీరు దీవించబడాలని, మీరు ఆస్వాదించబడాలని, మీరు మేలు పొందాలని. రేయబొగులో మెలకుగా ఉండి నిద్ర టైంలో కూడా నిద్రపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసేది ఎవరు తెలుసా? ఒక సేవకుడు, ఒక సేవకురాలే. ఎందుకంటే మీరు బాగుండాలని. ఆ విధంగా మీకు ఏమీ సంభవించకుండా అన్ని విషయాలు మీరు క్షేమంగా ఉండాలని సేవకురాలు అనుకుని ప్రార్థన చేస్తూ ఉంటే, ఈరోజు విశ్వాసులుగా ఉండి, దేవుని పిల్లలుగా ఉండి, కుమార్తెలుగా ఉండి, కుమారులుగా ఉండి తల్లిదండ్రులను ఏడిపించటము మంచిదనంటారా? చెప్పాలి. మంచిదా? అది మంచిది కాదంటారా? ఏడిపించడం మంచిది కాదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఆత్మ సంబంధమైన మీ తండ్రి, ఆత్మీయ తండ్రి ఎప్పటికీ ఏడవకూడదు, మిమ్మల్ని బట్టి దుఃఖించకూడదు, మిమ్మల్ని బట్టి వేదన చెందకూడదు, మిమ్మల్ని బట్టి సంతోషించాలి. దేవుడి స్తోత్రం. మిమ్మల్ని బట్టి ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. మనమందరము దేవుని ప్రియులం. మనమందరం ఎవరి కాడ ఉండాలి? దేవుని కాడ ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాలి. వారం అంతా మనం పని చేసుకున్న చక్కగా పునరుద్ధాన దినం ఆదివారం అందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలిచి దేవుని సంపూర్ణంగా ఆరాధించేవారిగా ఉండాలి. అయితే
పిల్లలు ఎప్పుడైతే దారి తప్పుతూ ఉంటారో, లేకపోతే పిల్లలు ఎప్పుడైతే దేవుడి సన్నిధికి రాకుండా ఆగిపోతారో, పిల్లలు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో కనబడకుండా ఉంటారో చెప్పాలి. కంపల్సరీగా తండ్రి ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు, శోధన వస్తుందని చెప్తాడు, మందలిస్తాడు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్తాడు. అన్ని విషయాల్ని తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు ఆ శోధన పాలు అవ్వకుండా, మీరు ఆ బాధలో మీరు ప్రవేశించకూడదని, అందులోంచి మీరు తప్పించబడాలి, మీరు క్షేమంగా ఉండాలని గర్దిస్తారు. మీరు రాకపోతే శోధన వచ్చింది అన్నామనుకోండి, అనకి బాధపడితే బాగుంటుందా? బాగుంది. ఎందుకు అంటున్నారంటే ఈ మాట, మీకు ఆ శోధన రాకూడదని, మీకు ఆ ఇబ్బంది రాకూడదని అంటారు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి రాకపోతమ్మా, ఇబ్బంది అవుతమ్మా, బల్లారాధన వదులుకోవద్దు. వాక్యం చెప్తుంది మనము ఎడతెగకుండా ఉండాలంట. నేను నా సొంత మాట అనేది చెప్పను. అపోస్తుల కార్యములు 42 వచ్చిన ఒకసారి చూడండి. యేసు రక్తంలో కడగబడ్డవారు, యేసు రక్తంలో విమోచించబడ్డవారు ఏం చేయాలి? ప్రతి నెలలో ఎలా ఉండాలి చూడండి. వాక్యం చెప్తుంది 42 వచ్చిన అపోస్తుల కార్యం. జాగ్రత్తగా, మీరు అపోస్తులుగా బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏం చేయాలి? ఎడతెక్కకుండా ఉండండి. దేని యందు ఉండాలి? ఏ విషయాలు చెప్తున్నాడు? బోధ వినే విషయంలో ఎడతెక్కకూడదు. రెండోది సహవాసంలో ఎడతెక్కకూడదు. మూడోది రొట్టె విరటం, అనగా ప్రతి నెలలో బల్లలో పాల్గొనే విషయంలో ఎడతెక్కకూడదు. ప్రతి నెలలో కంపల్సరిగా పాల్గొనాలి. 4వ మాట చెప్తున్నాడు, ప్రార్థన చేసే విషయంలో కూడా ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలి. మీకు ఒక విషయం చెప్పిన, నేను గత 1 వారం నుంచి ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక విషయం మీద వారు ఫోన్ చేసి చెప్పారు, అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? అద్భుతమైన కార్యం చేశాడు. ఇక్కడ పేర్ల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను. వారు రమ్మని కబురు పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. దగ్గరగా 80 కిలోమీటర్ల ప్రయాణం పోయాము. వెళ్ళి ప్రార్థన చేసాము. వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే నాకేం కనపడుతుంది చెప్పనా? కత్తి కనపడుతుంది. కత్తి, ఎల్లో కలర్ ఓని, రెడ్ కలర్ జాకెట్. ఈ కత్తి, ఎర్రపిడి ఉన్న కత్తి తీసుకొని ఆమెను పొడిచి చంపుతున్నాడు ఒక మోమనిషి. అది కనపడింది. తర్వాత మరొక దర్శనం, ఒక ఆడామ, ఒక మగ మనిషి, ఇంకొక మగ మనిషి కలిసి నడిరోడ్డు, నడి రోడ్డులో గొంతు తీసి చాతపడి చేసింది పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత ఆయన బండి మీద వెళ్తూ దాటి వెళ్ళిపోయాడు. ఆయన తెలియకుండా దాటి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి పడి చనిపోయాడు. ఇది దర్శనంలో క్లియర్గా కనిపించింది. వారిని నేను అడుగుతున్నాను, పలానా పేరు కనపడుతుంది, ఆమె ఊరండి, ఆమె ఇక్కడే ఉందండి, రీసెంట్గా చనిపోయింది, ఆమె ప్రభావం కూడా ఉంది. మీరు గుడికి వెళ్తారా? చర్చికి వెళ్తారా? మీరు గుడికి వెళ్తున్నారు కదా అని అడిగాను. ప్రార్థన చేశాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు కూడా మనకు తెలియదు అసలు. ప్రార్థన చేస్తే ఆ విగ్రహారాధనకు సంబంధించిన గుడి కనపడుతూ ఉంది. మీరు గుడికి వెళ్తారు కదా అన్నాను. అవునన్నా వెళ్తాము. ఆ గుడి ప్రభావం కూడా వద్దు మీ మీద, జాగ్రత్త అని చెప్పి ఇల్లంతా శుభ్రం చేసి ప్రార్థన చేసి వచ్చాము. అంటే ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ సావుకులు మన పక్షాన్ని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు నీ సావుకుడు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. నీ సావుకుడు ఎప్పుడు నీ పక్షాన పోరాడుతూ ఉంటాడు దేవుడితో. ఎందుకో తెలుసా? నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎటు వెళ్తున్నా కానీ వెళ్ళే మార్గంలో కానీ వచ్చే మార్గంలో కానీ క్షేమంగా రావాలని నీ సేవకుడు ఎప్పుడు కూడా భారం కలిగి ప్రార్థన చేస్తాడు. మీకు ఒక విషయం చెప్తానండి, కన్న బిడ్డలకి మీద తండ్రికి ఉంటుంది కానీ చెప్పాలి, ఎవరో బిడ్డల మీద చెప్పాలి తండ్రికి ఉంటుందా? మీ తండ్రికి ఉంటుందా? మీ మీద మీ తండ్రికి ఉంటుందా? పక్క వాళ్ళకి ఉంటుందండి? చెప్పాలి, ఎవరికి ఉంటుంది? మీ తండ్రి ఎప్పుడు కూడా మీ మీద చెప్పాలి ఒక కన్ను వేసే ఉంచుతాడు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదా, అన్ని విషయాల్లో మీరు బాగున్నారా లేదా, టయానికి అంతా జరుగుతుందా లేదా అని మన తండ్రి ఎప్పుడు కూడా మన మీద చెప్పాలి ఫోకస్ ఉంచుతాడు. ఎప్పుడు కూడా పక్కకు పోదు అది.
ఎందుకంటే వాళ్ళు రక్తంతో నిన్ను కొన్నారు కాబట్టి, నిన్ను కన్నారు కాబట్టి నిశ్చయముగా వారి గురి నీ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకో. అయితే మన తండ్రి అయితే మన మీద గురి నిలుపుతాడు, కానీ ఎవరో మన మీద గురి నిలుపుతారంటే చెప్పాలి, నిలుపుతారా? నిలిపినా అడిగినా మనం ఊరుకుంటామా? చెప్పాలా, అడిగినా లేదా నిలిపినా ఊరుకుంటామా? ఎవరో అని చెప్పి అడుగుతాం లేదా? ఖచ్చితంగా అడుగుతాం. గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులు ఎలా అయితే ప్రేమిస్తున్నారో ఆత్మ సంబంధంగా తల్లిదండ్రులు కూడా మేము మిమ్మల్ని చాలాగా ప్రేమిస్తున్నాము. మీరు బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎడిపోయొచ్చినా క్షేమంగా రావాలని, ఎడిపోయినా క్షేమంగా వెళ్ళాలని ఎప్పుడు కూడా నిరంతరము ప్రార్థన చేస్తాం. మీకు ఒక విషయం చెప్పిన, 2ంటికి ఫోన్ చేసి మీకు ఫలాంది జరగబోతుందని చెప్పాల్సిన అవసరం నాకేంటి? నైట్ 2 గంటలకి ఫోన్ చేసి ఫలాంది జరగబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పాల్సిన అవసరం నాకు ఉందంటారా? దేవుని స్తోత్రం. దయచేసి అలా ఎందుకు చెప్తాము అంటే, అలా ఎందుకు దేవుడు ప్రేరేపించిన విషయం ప్రతిదీ కూడా మీ ముందు ఉంచుతాము అంటే, మీరు బాగుండాలని. మీకు ఒక విషయం చెప్పినా, మీరు బాగుంటేనే మేము బాగుంటాం. అవునా? మీరు బాగుంటే మేము బాగుంటాం. పిల్లలు బాగుంటేనే కదా కుటుంబం అంతా కూడా చక్కగా ఉండేది. అవునా? పిల్లలు బాగుండకపోతే చిన్న భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు బాగుండాలి, మిమ్మల్ని బట్టి మేము కూడా బాగుండాలి. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడైనా గర్దిస్తే, వాక్యంలో నుంచి మిమ్మల్ని ఎప్పుడైనా గర్దిస్తే అడగమాకండి, అలాగే సంఘాన్ని వదిలిపెట్టమాకండి, అర్థమైందా? సంఘ కాపర్ని మార్చమాకండి, షర్టు మార్చినట్టు, ఎందుకంటే అది మంచిది కాదు. కాబట్టి మనం ఎక్కడైతే రక్షించబడ్డామో అక్కడ నిలబడండి. ఇక్కడ బలమైన పరిచయం జరగబోతుంది. దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు, చాలా మంది తరలి రాబోతున్నారు, మంచిగా పరిచయం జరగబోతుంది. ఎవరైతే స్టార్టింగ్లో ఉండి నిలబడుతున్నారో అటు వారందరూ కూడా ఈ సంఘానికి మూల పునాదులు అవుతారు. చాలా బలంగా నిలబడుతుంది ఈ పరిచర్య. నిలబడాలని మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ మన పరిచర్య ఆశీర్వాదకరంగా మారాలి, అందరికీ మన పరిచర్య దీవెనకరంగా మారాలి. నిశ్చయముగా దేవుడు ఒక ప్రణాళికతోనే సత్తెనపల్లి నర్సాపేట నుంచి సత్తెనపల్లి నడిపించాడు. ఊరికి రాలేదు ఇక్కడికి. నర్సాపేట సైడ్ భయంకరంగా ఉంది పరిచర్య చేయాలంటే, కానీ ఒక ప్రణాళికతో దేవుడు తీసుకొచ్చాడు. ఆ ప్రణాళిక నెరవేరాలని మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు సావుకులు మమ్మల్ని కూడా బలంగా వాడుకోవాలని మా కోసం మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. తిరిగి బల్లారాధన విషయం ఒక మాటని చూపించి బల్లారాధన కార్యక్రమంకి వెళ్దాము. 1 కొరింథీ రాసిన పత్రిక బల్లారాధన కార్యక్రమంకి వెళ్దాం. 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మాటను జ్ఞాపకం చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువైన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము చెప్పాను. చాలు, దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ఈ మాట నేను వివరించి ముగిస్తాను. యేసు ప్రభు వారు ఎంతగా ప్రేమించాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటూ వస్తే చాలా విషయాలు అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. ఆయన అంట అంతము వరకు ప్రేమించాడంట. చెప్పాలి, ఎంతవరకు ప్రేమించాడు? అంతము వరకు. యేసు ప్రభు వారు శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తము ఆఖరి రక్త బొట్టు వరకు పొడిగించాడు, అంతగా ప్రేమించాడు. అయితే అక్కడ వీళ్ళందరూ భోజనాన్ని కూర్చొని ఉండగా, వాళ్ళందరూ మాట్లాడుతుండగా యేసు ప్రభు వారు ఆయన ఆ భోజన పందులోంచి లేచి, ఆ రాయబడిన మాట అదే, భోజన పందులోంచి లేచి తువాలుని నడుముకు కట్టుకొని శిష్యుల పాదాలు కడగడానికి ప్రయత్నం చేశాడు. చెప్పాలి, ఎవరి పాదాలు? శిష్యుల పాదాలు కడగడానికి ప్రయత్నం చేశాడు. శిష్యుల పాదాలు కడగడానికి ప్రయత్నం చేస్తే
అక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగటానికి వీల్లేదు. చెప్పాలి, ఏం లేదు, నా పాదాలు కడగటానికి, నా కాళ్ళు కడగటానికి వీల్లేదంటే యేసు ప్రభువు అన్నాడు, నేను నీ కాళ్ళు కడగని ఎడల నాలో నీకు పాలు ఉండదు, నాతో నీకు పొత్తు లేదు అని చెప్పాడు. అంటే ఏంటి ఈ మాట ఎందుకు అన్నాడు అంటే, అమ్మటే పేతురు అంటున్నాడు, అయ్యా నన్ను కాళ్ళు మాత్రమే కాదు చేతులు కడుగు, తల కూడా కడుగు, నిలువేళ నన్ను కడగమన్నప్పుడు ఒకసారి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేసిన అవసరము లేదు, కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది. అంటే మన తప్పిదములు ఉన్నాయి, మన పొరపాట్లు ఉంటాయి. గబిక్కిన ఆ కోపంలో మనం ఒకసారి మాట్లాడతాం, కోపంగా ఒకసారి ప్రస్తావించినప్పుడు, కోపడినప్పుడు మనకు తెలియకుండా కొన్ని ఆవేశంగా కొన్ని విషయాలు మనం మాట్లాడినప్పుడు చిన్న పొరపాట్లు, చిన్న మైనస్లు ఏమైతే ఉన్నాయో వాటిని మనము సరి చేసుకోవాలి, వాటిని మనము కడుక్కోవాలి. అయితే మీకు ఒక విషయం చెప్పిన, పాలు లేదు అంటే ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డ వారు దేవుని పిల్లల, యేసు రక్తంలో కడగబడిన వారు కూడా దేవుని పిల్లలేనా? చెప్పాలి. యేసు రక్తంలో కడగబడ్డ వారు మాత్రమే దేవుని పిల్లల, యేసు రక్తంలో కడగబడిన వారు కూడా దేవుని పిల్లల? ఎవరో చెప్పాలి, ఎవరో? యేసు రక్తంలో కడగబడ్డ వారు ఆయన పిల్లలే, మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను నా స్వరక్తి నుంచి కొన్నాను, నా స్వరక్తి నుంచి మిమ్మల్ని రక్షించుకున్నాను అని చెప్పాడు. అయితే మనం అందరూ ఆయన పిల్లలే. యేసు రక్తంలో కడగబడకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా దేవుని పిల్లలేనా? ఏమంటే ఏమొచ్చిందని చూస్తున్నారా? చెప్పాలి. వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, యేసు రక్తములో కడగబడ్డ వారు మాత్రమే దేవుని పిల్లలు. అర్థమవుతుందా? యేసు రక్తములో శుద్ధీకరించబడ్డవారు, యేసు రక్తంలో కడగబడ్డ వారు మాత్రమే దేవుని పిల్లలు. యేసు రక్తములో ఎవరైతే కడగబడలేదో యేసు ప్రభు వారికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఇంకొక మాటని మధ్యలో పెట్టాలి. ఏ మాట అంటే, సహాయం అంటవా అందరికీ చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, సహాయం అనేది అందరికీ చేస్తాడు. ఇప్పుడు నలుగురు పిల్లలు నిలబడ్డారు బయట, నలుగురు పిల్లలు కూడా, ముగ్గురు పిల్లలు ఒక తండ్రికి సంబంధించిన వారు, ఒక పిల్లవాడు మాత్రం బయటవాడు. ఈ ముగ్గురు పిల్లలతో పాటు బయటవాడు కూడా నిలబడ్డాడు. పిల్లలందరూ కొనుక్కోవడానికి అడిగాడు, జాగ్రత్త వినాలి. కొనుక్కోవడానికి అడిగినప్పుడు ఈ ముగ్గురికి ఇస్తాడా, నాలుగో వాడికి కూడా ఇస్తాడా? చెప్పండి. ముగ్గురికి ఇస్తాడా, నాలుగో వాడికి కూడా ఇస్తాడా? మామూలుగా అయితే తండ్రి ముగ్గురికి వేయాలి, అవునా? సహజంగా అయితే. కానీ అవతల వాడు కూడా పిల్లవాడే కాబట్టి వాడు కూడా తినాలని ఆశ ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడు, ఈ ముగ్గురితో పాటు వాడికి కూడా ఇస్తాడు. వాడికి సహాయం చేయటం, ఇవ్వటం అనేది కామనే, కంపల్సరీగా ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. కానీ కొడుకు మాత్రం అవ్వలేదు. అవుతాడా? కొడుకు మాత్రం అవ్వలేదు. కొడుకు అవ్వాలంటే ఏం చేయాలి? కూతురు అవ్వాలంటే ఏం చేయాలి? యేసు రక్తంలో కడగబడాలి, యేసు రక్తంలో శుద్ధీకరించబడాలి. బుద్ధిగలేని కన్యకల గురించి మీరు వాక్యం విన్నారా? 5 మాత్రమే బుద్ధిగలవారు, 5 బుద్ధి లేని వారు. 5 మాత్రం లోపల ప్రవేశించారు, 5 విడవబడ్డారు. ఎందుకని చెప్పాలి? ఎందుకని? వారికి యేసుప్రభు వారు తెలియదా? తెలుసు. వాక్యం తెలియదా? తెలుసు. పాటలు పాడలేదా? పాడారు. పరిచయం చేయలేదా? చేశారు. కానీ ఎందుకని 5 మాత్రం లోపల ప్రవేశించారంటే, ఈ 5 యేసు రక్తంలో శుద్ధీకరించబడ్డారు. ఈ 5 నిశ్చయముగా చెప్పాలి, ఈ 5 ఏమైనా సిద్ధంగా ఉన్నారు పెళ్లి కుమారుడు కోసం. ఆయన వస్తే సిద్ధంగా ఉన్నారు, ఎత్తబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రానే వచ్చాడు, ఎత్తుకొని పోనే పోయాడు. మరి 5 పరిస్థితి ఏంటి? వెళ్దాంలే, ఏమైంది అంతేనా? వెళ్దాం. ఎవరి గురించి చెప్తాను తెలుసా? నేను రక్షణలో లేని వారి గురించి చెప్తున్నా. ఎవరి గురించి చెప్తాను తెలుసా? మారు మనసు లేని వారి గురించి చెప్తున్నాను. ఎవరి గురించి చెప్తాను తెలుసా? సిద్ధపాటు లేని వారి గురించి చెప్తున్నా. మనం ప్రతి దానికి ముందే సిద్ధపడతాం, కానీ చెప్పాలి పరి సంబంధమైన దానికి వచ్చేసరికి కొద్దిగా మనము వెనుకం చేస్తూ ఉంటాం. దయచేసి అలా ఉండకూడదని దేవుని వాక్యము